ఇసుక అక్రమ వ్యాపారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు దర్దాపు అక్రమంగా ఇసుక వ్యాపారం చేయడంతోనే డబ్బులు సంపాదించిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ అక్రమ ఇసుక వ్యాపారం పోతుందని జనాలు అనుకున్నారు, రైతులు అనుకున్నారు. కానీ ఆ వ్యాపారం ఇంకా 3 పూలు 6 కాయలుగా కొనసాగుతూనే ఉంది. ఇది ఏదో ఒక ప్రాంతంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ఒక్కసారి ఆదాబైరాబాదు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు సంబంధించినటువంటి వార్త ఒక్కసారి చూద్దాం మనం. ఒకసారి చూద్దాం. ఇసుక మాఫియా గుండెల్లో గుబులు కదిలిన పోలీసు యంత్రాంగం చూద్దాం మనం. ఆలేరులో ఇష్టారాజ్యంగా ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఏ పార్టీకి సంబంధం, ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్లు కూడా ఇష్టారాజ్యంగా ఇసుక కొడుతున్నారు. ఇప్పుడు డబ్బులు వస్తుండొచ్చు, కానీ ఈ పరిసర ప్రాంత ప్రజలు రాబోయే కాలంలో దుర్భీర్యమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. భూగర్భ జలాలు అడుగంటి పోయి రాబోయే తరాలకు నీటి నిల్వలు లేకుండా, నీళ్లు లేకుండా కొనుక్కొని తాగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సంపాదించవచ్చు వేలకు వేలు, కానీ దాని ఎఫెక్టు రాబోయే తరాల మీద పడుతుంది. ఎవరి మీద కోపంతోనే ఈ వీడియో చేసేది కాదు, రాబోయే తరాన్ని కాపాడుకోవాలి, వచ్చే తరాలకు నీటిని అందించాలి, భూగర్భ జలాలను మనం అలాగే కాపాడుకోవాలి, అవసరమైతే పెంచుకోవాలనే ఆలోచనతో ఈ న్యూస్ చేస్తున్నాం. అక్రమ ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్ల పట్టివేత పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసిన పోలీసులు అంటూ మన వార్త చూడొచ్చు. ఒకసారి చదువుదాం. గత గురువారం హైదరాబాద్ పత్రికలో అంతా మా ఇష్టం, అధికారులకు సవాల్ విసురుతున్న ఇసుక మాఫియా అనే శీర్షికతో కథనం ప్రచురించడం జరిగింది. దీంతో అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యంత్రాంగం గత 3 రోజులుగా ఎస్ఓటీ స్థానిక పోలీసుల సహాయంతో ఇసుక మాఫియాపై వరుస దాడులు చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను పట్టుకొని ఆలేరు పోలీస్ స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేయడం జరిగింది. అందుతున్న సమాచారం మేరకు పట్టణానికి చెందిన అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకునికి చెందిన ట్రాక్టర్లు ఎలాంటి అనుమతులు పత్రాలు లేకుండా ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్నారు. అలాగే ఇతర వ్యక్తులకు సంబంధించిన మొత్తం 4 ట్రాక్టర్లు కూడా అక్రమ ఇసుక రవాణా వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఈ ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేస్తామని సిఐ యాలాద్రి తెలిపారు. ఖాళీ అవుతున్న ఆలేరు పెద్దవాగు, బిక్కేరు వాగులు జోరుగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతూ లారీల్లో నింపి హైదరాబాద్కు తరలిస్తున్నారు. లారీల్లో పరిమితికి మించి తరలిస్తున్నా ఏమి పట్టినట్లు రవాణా శాఖ అధికారులు ఉంటున్నారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులకు ప్రతి నెల మామూల్లో అందుతున్నాయని ఈ ప్రాంతంలో గుసగుసలు వినబడుతున్నాయి. ఇసుక వ్యాపారులు అక్రమంగా ఇష్టం వచ్చిన ప్రాంతాల్లో జేసీబీలతో తవ్వకాలు చేసి ట్రాక్టర్లు, ఆటో ట్రాలీల ద్వారా పెద్ద ఎత్తున ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖ మధ్య సమన్వయ లోపం ఉండడంతో పాటు అధికారుల అలసత్వం వలన ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల మద్దతు ఉండడంతో ఇసుక వ్యాపారం, అక్రమ వ్యాపారం జోరుగా సాగుతున్నది. ఆలేరు మండలంలోని కొరణపాక, మందనపల్లి, మంతపురి, సాయిగూడెం, కొల్లూరు, గొరనకొండ, రాజపేట మండలంలోని అట్లాగే యాదగిరిగుట్ట మండలం సంబంధించి ఆ ప్రాంతాల్లో కూడా జరుగుతుందట. అట్లాగే రాజపేట మండలం రేణికుంట, చల్లూరు, రంగనాథపురం, లక్ష్మకపల్లి, సోమారం, అట్లాగే యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా కొనసాగుతుందట. ట్రాక్టర్ ఇసుకను 4000 నుండి 5000 వరకు అమ్ముతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఆలేరులో జరుగుతున్న అక్రమ ఇసుక వ్యాపారంపై చర్యలు తీసుకొని ఆలేరు పెద్దవాగును కాపాడాలని, అలాగే వాగును నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతులను ఆదుకోవాలని ప్రజా సంఘాల వారు కోరుతున్నారు. ఇసుక వ్యాపారం ఇష్టారాజ్యంగా అయిపోయింది కాబట్టి ఒక్కసారి దీని మీద ఇటు పోలీసు యంత్రాంగం, అటు రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక్కసారి దృష్టి పెట్టి ఈ ఇసుక అక్రమ వ్యాపారాన్ని కాపాడకపోతే రాబో తరాలకు ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి ఇసుక ఎంతవరకు అవసరం ఉన్నాయి, అవసరమైతే వారి జియో ట్యాగులు, ఒక్క ట్రాక్టర్ పర్మిషన్ తీసుకొని 10 ట్రాక్టర్లు 20 ట్రాక్టర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. వారానికి ఒకసారి పర్మిషన్ ఇస్తే పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు కొట్టాల్సినటువంటి ట్రాక్టర్లు పొద్దున 4 గంటలకే పోతున్నాయి. తర్వాత సాయంత్రం 9, 10 నైట్ 9, 10 గంటల దాకా ఇసుక కొడుతున్నటువంటి పరిస్థితి. ఇక పర్మిషన్ లేని రోజు రాత్రిపూట జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా ఒక్కసారి దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో దీన్ని నిలువరించలేకపోతే ఎమ్మెల్యేకు చెడు పేరు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పాపం ఇసుక కొడుతుంది ఎమ్మెల్యేకి తెలియదు అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం.
మరి ఎమ్మెల్యే పేరు చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కొడుతున్నారని బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు కొట్టంగా కాంగ్రెస్ వాళ్ళు కొట్టంగా మాకేమెందుకు వచ్చిందని ఇండిపెండెంట్కి సంబంధించిన ఏ పార్టీకి సంబంధం లేని ట్రాక్టర్లు కూడా కొడుతున్నారు. ఏదేమైనా ఇసుక అక్రమ వ్యాపారం ఇది ఎమ్మెల్యేకు తెలియదు, కానీ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎమ్మెల్యే దృష్టి పెట్టి తనకు చెడు పేరు రాకుండా ఇప్పటికైనా ఇసుక అక్రమ వ్యాపారం మీద దృష్టి పెట్టి దీన్ని నిర్మూలించాలని కోరుకుంటున్నారు జనం.